దేవా, ఇంతవరకు నువ్వు చూపిన కృపను బట్టి నీ కృతజ్ఞతలంటూ రెండు చేతులు జోడించి ఆయన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తారా? దేవా, నీ కృపను బట్టియే దేవా ఈరోజు నేను సజీవంగా ఉన్నాను అంటే నీ కృపయ్యా. ఈరోజు నా ఊపిరితిత్తులు పని చేస్తున్నాయి అంటే నీ కృపయ్యా. ఈరోజు నా గుండె ఇంకా కొట్టుకుంటుంది అంటే నీ కృపయ్యా. ఈరోజు నా చేతులు ఇంకా పని చేస్తున్నవి అంటే నీ కృపయ్యా. ఈరోజు నా కాళ్ళు నడవగలుగుతున్నవి అంటే నీ కృపయ్యా. ఈరోజు నా చెవులు ఇంకా నువ్వు వినగలుగుతున్నవి అంటే నీ కృపయ్యా. ఈరోజు నా కన్ను ఇంకా చూడగలుగుతుంది అంటే నీ కృపయ్యా. దేవా, ఈరోజు నేను ఉచ్ఛ్వాస నిశ్వాస చేయగలుగుతున్నాను అంటే నీ కృపయ్యా. నువ్వు ఒక్క సెకండ్ నన్ను మర్చిపోతే నేను ఏమైపోతానో ప్రభువా. Yes, I am.
లేని క్షణము, నీ కృపతో ఎన్నో యాక్సిడెంట్స్ నుండి నన్ను తప్పించావయ్యా. నేను ఊహించలేను యేసయ్యా. ఆయనను స్తుతిద్దామా? ఏ రీతిగా మన జీవితంలో ఆనందం ఇచ్చాడు కదా, ఆపత్కాలమందు మొరపెట్టగా ఎన్నిసార్లు ఉత్తరం ఇచ్చాడు కదా, ఆపత్కాలమందు మొరపెట్టగా ఎన్నిసార్లు జవాబునిచ్చాడు కదా, ఆపత్కాలమందు నాదా అని మొరపెట్టగా ఎన్నిసార్లు నేనున్నాను అని ధైర్యపరిచాడు కదా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో